హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బిగ్ బాస్ కి వచ్చిన కంటెస్టెంట్స్ కి ఎంత ఇస్తున్నారు రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే కింద లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యష్మి గారు ఉన్నారు కదా, తనకి 2.5 lakhs పర్ వీక్ ఇస్తున్నారు. అండ్ సీరియల్ యాక్టర్ నిఖిల్ గారు ఉన్నారు కదా, ఆయనకి 3 lakhs పర్ వీక్ ఇస్తున్నారు. అభయ్ నవీన్ గారు ఉన్నారు కదా, ఆయనకి 2 lakhs పర్ వీక్ ఇస్తున్నారు. ప్రేరణ గారు ఉన్నారు కదా, సీరియల్ యాక్టర్, తనకి కూడా 2.5 lakhs పర్ వీక్ ఇస్తున్నారు. ఆదిత్య ఓం ఈయన ఉన్నారు కదా, అదే హీరో, ఎప్పట్లో హీరో, అది 3 lakhs పర్ వీక్ ఇస్తున్నారు ఆయనకు కూడా. అండ్ సోనియా ఆకుల, తినకి 1.7 lakh పర్ వీక్ ఇస్తున్నారు. అండ్ బెజవాడ బేబక్క, తినకి 1.3 lakh పర్ వీక్ ఇస్తున్నారు. శేఖర్ భాషా గారికి 2.3 lakh పర్ వీక్ ఇస్తున్నారు. అండ్ కిరాక్ సీత గారికి 2.20 lakh పర్ వీక్ ఇస్తున్నారు. అండ్ నాగమణికంఠ గారికి మొత్తం సీజన్ అంతటికి కలుపుకుని 1.25 CR ఇస్తున్నారు, 1,25,00,000 ఇస్తున్నారు. నెక్స్ట్ పృథ్వీరాజ్ గారికి 1.5 lakh పర్ వీక్ ఇస్తున్నారు. అండ్ విష్ణుప్రియ గారికి 3.7 lakh పర్ వీక్ ఇస్తున్నారు. నైనిక గారికి 2.3 lakh పర్ వీక్ ఇస్తున్నారు. అండ్ ఎట్ లాస్ట్ నబీన్ అఫ్రీది, ఈయనకేమో 1.7 lakh పర్ వీక్ ఇస్తున్నారు. ఇది మొత్తం ఇందులో హైయెస్ట్ పేడ్ ఎవరు అంటే మనకి విష్ణుప్రియ గారు అనమాట. విష్ణుప్రియ గారికి 3.7 lakh పర్ వీక్ ఇస్తున్నారు. ఈ రెమ్యునరేషన్స్ అనేవి మనకి ఎట్లా అంటే, ఎలాగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంది, వాళ్ళు ఎట్లా పర్ఫామ్ చేస్తారు అనే దాన్ని బట్టి వాళ్ళకి బయట ఎలా ఉంటది అంటే, ఇన్కమ్ వాళ్ళకి బయట ఒకవేళ 1 month పోతే ఎంత వస్తుంది అన్నట్టు అట్లా క్యాలిక్యులేట్ చేసి ఇస్తారనమాట. సో ఇది ఇన్ఫర్మేషన్. అండ్ ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.